చెప్పడం కాదు, నువ్వు తీర్మానం చేయి. నడిపేటోళ్లకు వారం రోజుల లోపల నువ్వు మాలుంటే అమ్ముకోమని చెప్పు. వారం రోజుల తర్వాత లేకపోతే వారి నాయకత్వంలో మొత్తం మహిళల నాయకత్వం నేనే వచ్చి పగలగొడతా. అర్థమైందా? నేను నిన్న మొన్న మొత్తం చెప్పిన పొద్దున 4:30కు పాలు పిండానికి పోతే కూడా పోయి మంది ఆగిపోతారు. ఇంత గలీజ్ ఉందంటే పరిస్థితి. తాగు, నువ్వు తాగితే సాయంత్రం పూట ఇంత క్వార్టర్ తెచ్చుకొని తాగు. ఇక్కడ ఏంటంటే 180 రూపాయల క్వార్టర్. వాడు సిండికేట్ అని ఫామ్ అయ్యి వాడు 20 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. వాడి ఇక్కడికి వచ్చి ఎంతకి ఇస్తాడు? 220. 40 రూపాయలు ఎక్కువైతే మనోడు ఏం చేస్తున్నాడు? ఆదా పెట్టుకుంటాడు. ఒకటేసారి ఇస్తున్నాం కదా అని వాళ్ళు లెక్క చూసేది లేదు. ఇంత అయిందని అంత అయిందని చెప్పు లేదు. ఇంక పొద్దున్నే కావాలి. కొంతమంది ఇంకా ఇంటి తలుపు కూడా తీయకుండా కిటికీ పెట్టుకున్నారట. పెట్టుకొని మొత్తం రాగానే అది వేసుకొని ముందు పాలకు పోయేటట్టున్నారు. ఆరోగ్యం గుల్లా. తర్వాత మొత్తం మీద మనకు పైసలు దండగా. వారం రోజుల్లో టైం ఇవ్వండి. మీరు కూడా క్లియర్ గా నోటీస్ పెట్టండి. ఊర్లో చాటింపు వేయించండి. మొత్తం మహిళా సంఘం, దళిత సంఘం, మిగతా సంఘాలు, పాలకవర్గం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఎవరన్నా మీరు చేసినట్లయితే, వ్యతిరేకంగా చేసినట్లయితే అందరితో కలిసి నేనే వచ్చి పలకొడతా. వాడు ఏం కేసులు పెడతారో నా మీద పెట్టుకొని.